ప్రతి నెల 3వ గురువారం లివర్కు సంబంధించిన వ్యాధిగ్రస్తులకు ఒంగోలులోని స్టార్ హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో వైద్య సదుపాయాలు అందజేయనున్నట్లు డాక్టర్ జి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఒంగోలులోని స్టార్ హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో లివర్ సంబంధిత వ్యాధిగ్రస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రతి నెల 3వ గురువారం లివర్ సంబంధిత వ్యాధిగ్రస్తులను పరీక్షించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించి రోగ నిర్ధారణ చేసి లివర్ మార్పిడి వరకు వివిధ దశల్లో స్టార్ హాస్పిటల్ వైద్య సేవలు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. హెపటైటిస్ బి-సి అధిక బరువు ఉండటం వల్ల ఆల్కహాల్ అలవాటు ఉన్నవారిలో లివర్ సంబంధిత సమస్యలు తరచుగా వస్తుంటాయని, వాటిని ప్రాథమిక దశలోనే గుర్తించి సరైన రీతిలో వైద్య సేవలు పొంది లివర్ మార్పిడి చేయించుకుని ఎక్కువ కాలం జీవించవచ్చని, క్యాన్సర్ బారిన పడిన వారు కూడా లివర్ మార్పిడితో జీవించవచ్చన్నారు. లివర్కి మనం ఏ ఫుడ్ తిన్నా కూడా ఫస్ట్ ఫిల్టర్ అయ్యేది లివర్లో. సో ఫస్ట్ నుంచి ఒక లివర్కి ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. అంటే ప్రొడక్షన్, సింథసిస్ అంటారు, ప్రొడక్షన్, ఫిల్టరేషన్, అట్లా సపోజ్ 500 టైప్స్ ఉంటాయి అన్నమాట ఒక లివర్ పనిచేయడం. సో లివర్కి రకరకాల కారణాలు ఉంటాయి. మొదటి కారణం వచ్చి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటారు. అవి చిన్నప్పుడు మన పేరెంట్స్ని కానీ వాళ్ళ పేరెంట్స్ని కానీ టెస్ట్ ఎవరికి ఉండేవి కాదు. సో ప్రతి ఒక్కరూ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి స్క్రీనింగ్ చేసుకోవాలి. ఎందుకంటే చాలామందికి 100లో 10 మందికి 15 మందికి మన ఏజ్ పిల్లలు కానీ 30-40 సంవత్సరాల ఉన్న వాళ్ళకి కానీ హెపటైటిస్ బి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే చేయడం. సో బీసీ అనేది ఖచ్చితంగా అందరూ చెక్ చేయించుకోండి, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా లేదా. సెకండ్ వచ్చి వెయిట్, ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా లివర్ మీద పడుతూ ఉంటుంది. స్టార్టింగ్ స్టేజ్లో మనం దాన్ని గుర్తుంచుకొని దాన్ని నివారించుకోవాలి. 3 వచ్చి ఏమన్నా పాయిజనింగ్ కేసెస్. సో కొంతమంది ఏమి కాదు, ఏ ప్రాబ్లం ఉన్నట్టు కూడా అనిపించదు. 3వ రోజు 4వ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది వామిటింగ్స్ రావడం, జాండీస్ రావడం, లివర్ ఫెయిల్యూర్ అయిపోవడం. దాని ఏమంటామంటే ఎక్కువ లివర్ ఫెయిల్యూర్ అంటారు. కొంతమంది జనాలకు తెలియదు లివర్ అనేది ప్రాబ్లం ఉంది, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అనేది చాలా ఇంపార్టెంట్. ఇనిషియల్ స్టేజ్లో మన దగ్గర వచ్చారనుకో, గోల్డెన్ టైంలో వచ్చారనుకో, మనం ఈజీగా వాళ్ళని దానికి బయటపడాలి. సడన్గా చనిపోతుంటారు. సో అవన్నీ కూడా ముందు చూసుకుంటూ ఉంటారు. కొంతమందికి లాంగ్ స్టాండింగ్ లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తెలియదు. సో సరే వాళ్ళకి తెలియకపోవడం వల్ల సిరోసిస్ అంటారు, కంప్లీట్ లివర్ డ్యామేజ్. అలా వచ్చిందంటే దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్. అంటే మనం ఎంత చేసినా కూడా అది రివర్స్ అవ్వదు అనమాట లివర్. సో లివర్ ఎప్పటికైనా నార్మల్ లివర్, ఫ్యాటీ లివర్, ఫైబ్రోసిస్, సిరోసిస్ అట్లా ఉంటాయి. వర్క్ చేయలేము ఎంత చేసినా. కానీ సిరోసిస్ స్టేజ్ వచ్చారంటే ఈ ముందు స్టేజ్ దాటుకొని రావాలి. కానీ ఈ ముందు స్టేజ్లో ముందే మనం పసిగట్టలేదు. ఎందుకు ఎవరు చెప్పేవాళ్ళు, కానీ సిమ్టమ్స్ కూడా ఉండవు పేషెంట్లకి. వాళ్ళకు కూడా ఏముంటుంది, మాకంతా బాగానే ఉంది కదంటే మేము ఎందుకు రాదు డాక్టర్ దగ్గర. ఉండాల్సిన వెయిట్ సపోజ్ ఒక వ్యక్తికి హైట్ 170 సెంటీమీటర్స్ ఉన్నారు, వాళ్ళ హైట్ ఈక్వల్ టు 70 kg, 170 - 100 70 kg. అంతేగాని ఎవ్రీ 1 kg అంటే ఇప్పుడు 72 ఉన్నారు, 2 kg ఎక్కువ ఉన్నట్టే. ఆ 2 kg ఎక్కువ ఉన్నది కూడా లివర్ మీద ప్రాబ్లం పడుతుంది. ఇప్పుడున్న డిసీజెస్, ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. సో ప్రతిదీ కూడా మనం జాగ్రత్త చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒకసారి లివర్ కూడా ఎప్పుడు తగ్గుతాయి, మనం జాగ్రత్తగా ఉంటే తగ్గుతుంది. మనం జాగ్రత్తగా ఉంటుంది, మనం స్క్రీనింగ్ చేయించుకుంటూ ప్రతి 1 year టెస్ట్ చేయించుకుంటూ, ఆల్కహాల్ ఉంటే ఆల్కహాల్ కంప్లీట్గా మానేయడం, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా స్క్రీనింగ్ చేసుకోవడము, వెయిట్ ఎక్కువ ఉన్నారా అది తగ్గించుకోవడము, అవన్నీ కూడా చూసుకుంటూ ఉంటాం. ఇంకొకటి మెయిన్గా నేను చెప్పాల్సింది ఏంటంటే, మన ఊర్లో కానీ మన చుట్టుపక్కల ఊర్లో కానీ ఎవరికైనా ఏదైనా చిన్న కారణాలు వచ్చిందంటే చాలు వెంటనే అదిగో అక్కడ ఒక అతను ఉంటాడు, ఏదో మంది ఇస్తాడు, ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇస్తాడు, కళ్ళు మూసుకుంటే జాండీస్ తగ్గిపోతుందని చాలా. షుగర్ ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా సార్, షుగర్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మిగతా ఇప్పుడు జ్వరం కానీ జాండీస్ కానీ ఏమీ రావడం లేదు కదా. అరవింద్ గారు స్టంట్ వేసారు కదా, వేసిన తర్వాత అంతా బాగానే ఉన్నారు. ఇప్పుడు కొంచెం టైం పడుతుంది సార్. ఎందువల్ల అంటారు సార్? అది స్టోన్స్ ఫామ్ అయినాయి కదా. జిల్ అంటే ఎప్పుడు వస్తుంది, రాత్రి వస్తుందా? రాత్రి వస్తుంది, పగులు అప్పుడప్పుడు వస్తుంది కదా, అప్పుడప్పుడు వస్తుంది. ఓకే. ఇది డిసెంబర్ 28 కొంచెం కామెర్లు ఉన్నాయి. అవి మెయిన్ గా దాని స్టోన్ అడ్డుపడడం వల్లనే అప్పుడు వచ్చి ఉంటాయి. ఆ స్టోన్ ఎప్పుడు పెట్టింది? అది మొన్న
31st ఇప్పుడు 30 డిసెంబర్లో. ఓకే. సో పెట్టిన తర్వాత ప్రిఫరబుల్గా 2 నెలలు పెట్టుకోండి. 2 నెలలు పెట్టిన తర్వాత. నమస్కారం, నా పేరు డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి, కన్సల్టెంట్ హెపటాలజీ అండ్ ట్రాన్స్ప్లాంట్ హెపటాలజీ. సో వర్కింగ్ ఇన్ స్టార్ హాస్పిటల్స్. సో మేము ప్రతి మంత్ 3వ గురువారం మన స్టార్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్లో లివర్కి సంబంధించిన జబ్బులు కానీ, లివర్ ట్రాన్స్ప్లాంట్ ఎవరికైతే అవసరం అవుతుందో ప్రీ ట్రాన్స్ప్లాంట్ ఎవాల్యుయేషన్స్ కానీ దగ్గరుండి చూసుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించుకొని వాళ్ళు మంచి చేయడానికి మేము ప్రతి నెల 3వ గురువారం రోజు ఇక్కడికి వస్తున్నాము. మెయిన్గా లివర్కు సంబంధించిన జబ్బులు అంటే కొంతమందికి హెపటైటిస్ బి వైరల్ ఇన్ఫెక్షన్ కానీ, హెపటైటిస్ సి వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ, ఎక్కువ లావు ఉండటం వల్ల ఒబేసిటీ అంటాం వాళ్ళకి కానీ, మూడోది వచ్చి ఆల్కహాలిక్ లివర్ డిసీజెస్. ఎవరికైతే ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయో వాళ్ళకి ఏంటంటే స్లోగా ఒక్కొక్క స్టేజ్ లివర్ నార్మల్ స్టేజ్ నుంచి ఫ్యాటీ లివర్ స్టేజ్ అని, దాని తర్వాత ఫైబ్రోసిస్ స్టేజ్ అని, దాని తర్వాత సిరోసిస్ స్టేజ్ అని, దాని తర్వాత లివర్ క్యాన్సర్ వరకు వెళ్ళిపోతుంది. సో వన్స్ లివర్ సిరోసిస్ వరకు వచ్చిందంటే ఆ డిసీజ్ అనేది ఇర్రివర్సిబుల్ ప్రాబ్లమ్స్ అనమాట. కానీ ఫైబ్రోసిస్ వరకు వచ్చింది అంటే వీ కెన్ ఈజీలీ రివర్స్, 99% ఈజీగా రివర్స్ అయిపోతాం. కానీ వన్స్ సిరోసిస్ స్టేజ్ వచ్చిన లివర్లో క్యాన్సర్ గడ్డలు ఏమన్నా వచ్చినా కూడా కంప్లీట్గా ఇర్రివర్సిబుల్, మనం ఇంక ఏమి మెడికల్గా ఏమీ చేయలేని పరిస్థితి అనమాట. సో అలాంటి పేషెంట్స్కి మనము లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా ఇది కంప్లీట్ క్యూర్ ఫర్ దీస్ పేషెంట్స్. సో ఎవరైతే ఎర్లీగా ప్రాబ్లమ్స్ డిటెక్ట్ అవుతామో వాళ్ళకి మనం కంప్లీట్గా ట్రీట్ చేసి నార్మల్గా కూడా మనం చేసేటువంటి ప్రాబ్లమ్స్ 95 to 96% సక్సెస్ రేట్ ఉంటుందన్నమాట. కొంతమంది లివర్ క్యాన్సర్స్ ఉంటుంది, ఏముంది లివర్ క్యాన్సర్ వచ్చింది కదా ఒక 4-5 monthsలో చనిపోతారులే అని అనుకుంటూ ఉంటారు. కానీ లివర్ క్యాన్సర్స్కి ఇప్పుడు చాలా అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంది. చాలా వరకు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా బతికే ఛాన్సెస్ ఉన్నాయి. ట్రాన్స్ప్లాంట్ అయితే నార్మల్ లైఫ్, ఈవెన్ 20 years బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. లివర్ క్యాన్సర్ వచ్చి లివర్ మార్పిడి చేసిన వాళ్ళకు కూడా 20 years సర్వైవల్ కూడా ఉంటుందన్నమాట. సో అలాంటి అపోహలు ఏమీ లేకుండా ఎవ్రీ 3వ గురువారం ఇక్కడ మేము అవైలబిలిటీ ఉంటాం. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు ప్రతి ప్రాబ్లమ్స్ కూడా మేము అడ్రస్ చేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ కానీ మొత్తం క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మేము ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సో లివర్ సిమ్టమ్స్ ఏంటంటే స్టార్టింగ్ ఫేజ్ నుంచి ఒక స్టేజ్, ఇప్పుడు ఫ్యాటీ లివర్ కానీ ఫైబ్రోసిస్ ఉన్న వాళ్ళకి కానీ సిమ్టమ్స్ ఏమి ఉండవు, ఏసిమ్టమాటిక్ అనమాట. కానీ అలాంటి పేషెంట్స్ ఎవ్రీ పర్సన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఎవ్రీ 1 year లివర్ టెస్ట్ చేసుకోవాలి. అల్ట్రాసౌండ్ అబ్డామిన్ కానీ, లివర్ ఫంక్షన్ టెస్ట్ కానీ, ఫైబ్రోస్ కానీ చేసుకుంటూ ఉంటే ఈ స్టార్టింగ్ స్టేజ్లో ఈజీగా తెలుసుకుంటూ ఉంటాం. ఒక్కసారి లివర్ సిరోసిస్ వచ్చిన తర్వాత కొంతమందికి లివర్కి జాండీస్ అంటే కామెర్లు రావడం కానీ, కడుపులో నీళ్లు రావడం కానీ, మోషన్స్లో కానీ వామిటింగ్లో కానీ బ్లడ్ పడడం కానీ, మతి స్థిమితంగా మాట్లాడడం కానీ, ఇవి 4 మెయిన్ ప్రాబ్లమ్స్ అనమాట లివర్కి సంబంధించినటువంటి సిమ్టమ్స్. సో ఇలాంటి సిమ్టమ్స్ వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు. ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు. తేదీ 23/1/2025 గురువారం డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి గారు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ అందుబాటులో ఉండెదరు. మరియు కార్డియాలజీ, ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ, వాస్కులర్ సర్జరీ, వెరికోస్ వెయిన్స్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, లివర్ అండ్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును. వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్, జాయ్ లుకాస్ ప్రక్కన, సుందరి భవన్ రోడ్, ఒంగోలు. సెల్ 9063443707.